యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. నాతో పాటు రెగ్యులర్గా మనతో పాటు ప్రాక్టీస్ చేసే పద్మజ గారు ఉన్నారు. ఎగ్జిబిషన్ మొట్టమొదటిసారిగా మన నెల్లూరులో జలకన్యల ఎగ్జిబిషన్ ఇంకా 150 అడుగుల అతిపెద్ద నయాగరా వాటర్ ఫాల్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఎగ్జిబిషన్. మీ చిన్నారులకు పెద్దలకు వినోదాన్ని అందించే రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన స్టాల్స్ తో సరికొత్త షాపింగ్ అనుభూతి. విచ్చేయండి జలకన్యల ఎగ్జిబిషన్, ఎస్విజిఎస్ కాలేజ్ గ్రౌండ్స్, ఎన్టీఆర్ నగర్ హైవే ప్రక్కన, నెల్లూరు. నిన్నటి కార్యక్రమంలో మనము యోగా ఫర్ ఓల్డ్ ఏజ్, యోగా ఫర్ గేరియాట్రిక్ పాపులేషన్ అంటే సీనియర్ సిటిజన్స్కి, వయోవృద్ధులకి ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయో రెగ్యులర్గా, ఆ ప్రాబ్లమ్స్కి ఏ సొల్యూషన్స్ యోగా ప్రొవైడ్ చేస్తుందో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. యాక్చువల్గా మన పురాతన అంటే భారతీయ సనాతన సాంప్రదాయం చూస్తే అప్పట్లోనే మొత్తము ఒక మనిషి లైఫ్ స్పాన్ అంటే మన ఆయుష్ని, మనం బతికే ఆయుష్ని అంటే లైఫ్ మొత్తాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నారండి. ఫస్ట్ది వచ్చి అంటే వీటిని ఆశ్రమాలు అంటారు, 4 ఆశ్రమాలు అంటారు. ఫస్ట్ది వచ్చి బాల్యావస్థ అంటారు. దాని తర్వాత కౌమార అవస్థ అంటారు. బాల్యావస్థ అంటే చిల్డ్రన్ అండి, అప్పుడే పుట్టిన పిల్లలు. కౌమారము అని అంటే ఫ్రమ్ 9 ఇయర్స్ నుంచి 16-17 ఇయర్స్ దాకా కౌమారము అంటే టీనేజ్లోకి ఎంటర్ అవుతారు. టీనేజ్ నుంచి ఆ తర్వాత గృహస్థ అవస్థలోకి ఎంటర్ అవుతారు, అంటే దే గెట్ మ్యారీడ్, పెళ్లి చేసుకొని పిల్లలు ఇవంతా. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వానప్రస్థ అవస్థకు వస్తారు. అంటే ఒక్కసారిగా వాళ్ళ అటాచ్మెంట్స్ మొత్తం పిల్లల్ని పెద్ద చేశాక వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేదాకా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అక్కడ వానప్రస్థ అవస్థలో దే స్టార్ట్ లుకింగ్, అంటే నేను ఎందుకు పుట్టాను, నేను ఇప్పుడు ఏం చేయాలి, లైఫ్ అంటే ఏంటి, నేను సాధించాల్సింది ఏంటి, నేను సొసైటీకి ఏమి ఇచ్చాను. సో ఇప్పుడు దాకా వాళ్ళు వాళ్ళ ఓను, ఎప్పుడు కూడా మనిషి ఎలా ఆలోచిస్తాడంటే అహం, నేను, నా కుటుంబము, నా ఫ్యామిలీ, నా పిల్లలకి నేను ఏమి ఇచ్చాను, ఇవే పుట్టిన తర్వాత దాకా ఇవే ఆలోచించుకుంటూ వస్తాడు. ఎప్పుడైతే ఈ మెయిన్వి అన్నీ అతను సాటిస్ఫై చేసేస్తాడో, అంటే డబ్బు సంపాదించాడు, పేరు సంపాదించాడు, ఇల్లు ప్రాపర్టీ సంపాదించారు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు, ఇవన్నీ అయ్యాక లైఫ్ పర్పస్ ఏంటి, నేను ఎందుకు పుట్టాను, ఇలాంటి క్వశ్చన్ మార్క్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒక ఏజ్లో ఎప్పుడో ఒక, అంటే కొంతమందికి ఇది 40లో కలగొచ్చు ఈ క్వశ్చన్, కొంతమందికి 50కి, కొంతమందికి 60కి కలగొచ్చు. ఆ క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు నేను ఎవరిని, నేను ఎందుకు పుట్టాను, నేను ఏం చేస్తున్నాను, ఏంటి, ఆ క్వశ్చన్ ఎప్పుడైతే తలెత్తుతుందో అప్పుడు మోక్షము అంటే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికంగా, దాని తర్వాత సొసైటీ నుంచి కొద్దిగా దూరంగా తన అన్నిటినీ తెంపుకొని ఏ లైఫ్ పాత్ర అంటే సర్చింగ్, తనలో ఉండే ఒక బర్నింగ్ క్వశ్చన్కి ఆన్సర్ కనుగోవాలి అనుకొని తను విపరీతంగా బుక్స్ చదవడము, ఆశ్రమాలు తిరగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ చెప్పలేము, ఒక్కొక్క మనిషికి 5 ఇయర్స్ 10 15. ఈ వానప్రస్థ ఆశ్రమంలో దే జస్ట్ స్టార్టెడ్ లుకింగ్ అబౌట్ దెమ్సెల్ఫ్, ఎక్స్ప్లోరింగ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత లాస్ట్ ఆశ్రమం సన్యాస ఆశ్రమం అండి. ఈ సన్యాస ఆశ్రమం అంటే మొత్తం మనం ప్రపంచాన్ని వదిలేసి, ప్రపంచం అని అంటే మనం ఏదైతే సంసార దాంట్లో ఉన్నామో ఆ భోగాలన్నిటినీ వదిలేసి మనము సన్యాసుల్లో కలిసిపోతూ, అంటే ప్రతిదాన్ని మన దగ్గర ఏమీ ఉండదు, మనం వేసుకునే బట్ట తప్ప, మనం ఎవరైనా ఇస్తే తింటాము, లేదనంటే వదిలేస్తాం. అంటే మొత్తం మనం మన ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అనే ఉద్దేశంలో లాస్ట్ స్టేజ్ ఉంటుంది. సో అంటే మన ఉపనిషత్తుల్లో, దాని తర్వాత మన రిలీజియస్ స్క్రిప్చర్స్లోనే ఏజ్కి సంబంధించి డిఫరెంట్ ఫేజెస్ అప్పుడే వాళ్ళు కనుగొన్నారు. సో మనం కొత్తగా కనుగొనేది అంటూ ఏమీ లేదు. కాకపోతే అప్పుడు ప్రాక్టీసెస్ అంటే అప్పుడుండే లైఫ్ ప్రాక్టీసెస్, ఇప్పుడుండే ప్రాక్టీసెస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒకప్పుడు ఆ రోజుల్లో 100 ఇయర్స్ 125 ఇయర్స్ బతికే వాళ్ళు చాలా కొద్ది మంది ఉండేవాళ్ళు, అంటే వాళ్ళకి ఆ శక్తి ఉండేది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక వాళ్ళు జంగిల్కి వెళ్ళేటప్పుడు, అంటే వాళ్ళ అరణ్యంలో వెళ్ళేటప్పుడు
పులి కాటుతో చనిపోయి ఉండొచ్చు, పాము కాటుతో చనిపోవచ్చు, ఇలా డిఫరెంట్ ఎక్కువ ఉండేది. ఏదైనా డిజీజ్ వచ్చింది అనుకోండి, ఆ డిజీజ్కి మందు లేక చనిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మెడికల్ అడ్వాన్స్మెంట్స్ ఎంతగా తిరిగాయి అని అంటే, యాజ్ యూ ఆల్ నో, మనకి మోకాలు నొప్పి వస్తే కిళ్ళ మార్పిడి చేసేస్తున్నారు, అలాగే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇవన్నీ లేవు కదా, ఇప్పుడు ఇవన్నీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్తో వస్తున్నాయి. ఒకప్పుడు సర్జరీ చేయాలంటే పొట్ట మొత్తం కట్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు ల్యాప్రోస్కోపిక్తోనే చాలా వరకు సర్జరీస్ చేస్తున్నారు. సో మెడికల్ అడ్వాన్స్మెంట్స్తో లైఫ్ స్పాన్ ఏమో పెరిగింది, కానీ మెంటల్ ఇష్యూస్ చాలా వరకు పాత రోజుల్లో ఉండేవి కాదు. ఇప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయినాయి. ఫిజికల్ ఇష్యూస్తో పాటు మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువైపోయినాయి సందర్భంలో మనకి కొత్త రకాల వ్యాధులు, అల్జీమర్స్, డిమెన్షియా, పార్కిన్సన్స్ ఇవన్నీ రావడం స్టార్ట్ చేశాయి. సో నిన్నే మనము ఒక కేటగిరీ ఇచ్చామండి. సో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఫిజికల్ ఇష్యూస్ అని, మెంటల్ ఇష్యూస్ అని, సెన్సరీ ఇష్యూస్ అని, ఆ తర్వాత అలాగే వాళ్ళు దీర్ఘకాలిక క్రానిక్ ఇష్యూస్ అని ఉంటాయి. అందులో మనము ఫిజికల్ ఇష్యూస్ గురించి డిస్క్రైబ్ చేస్తూ కంటికి సంబంధించిన సమస్యలు తగ్గాలి అని అంటే రెగ్యులర్గా ఐ ఎక్సర్సైజెస్ చేయాలి అన్నాము. ఇప్పుడు మనము కొన్ని ఇయర్కి సంబంధించినవి చూద్దాము. మన చెవిలో కొంతమందికి టైనిటిస్ అని అంటారండి, లేదా టినిటస్ అని కూడా అంటూ ఉంటారు. ఈ టైనిటస్ అని అంటే చెవిలో గుంగురు సౌండ్ ఎప్పుడు వస్తూ ఉంటుంది అనమాట, గుర్రని. ఫోన్ మోగకపోయినా కూడా ఫోన్ మోగినట్టుగా సౌండ్ వస్తూ ఉంటుంది, లేదా ఎప్పుడు ఎవరో ఒకరు మన దగ్గరికి వచ్చినట్టు చెవి దగ్గరికి వచ్చి హోరు పడుతున్నట్టుగా ఉంటుంది. ఇది ఒక సమస్య. రెండో సమస్య వచ్చి వినికిడి తగ్గిపోవడం అనమాట, కొద్దిగా గట్టిగా మాట్లాడితేనే మీకు వినిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు శంఖముద్ర ఒకటి వేసుకోవచ్చు అండి. ఇది శంఖముద్ర. శంఖముద్ర అంటే ఏం లేదండి, సో ఇది నా లెఫ్ట్ హ్యాండు, ఇది నా రైట్ హ్యాండు. బొటన్ వేల్ని ఇలా పట్టుకున్నానండి. బొటన్ వేల్ని పట్టుకున్న తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేశాను. ఇలా మీరు చూస్తే ఇప్పుడు శంఖంలా కనిపిస్తుంది. సో లుక్ దిస్, ఇప్పుడు మీకు ఒక శంఖం ఆకారం కనిపిస్తుంది. ఈ శంఖముద్రలో ఇలా ఉండి మీరు రెగ్యులర్గా ఎటువంటి బ్రీతింగ్ ప్రాక్టీస్, ప్రాణాయామాలు ఏం చేస్తూ ఉన్నా శంఖముద్ర పెట్టుకొని చేస్తూ ఉండండి. ఈ ముద్ర మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైము ఇప్పుడు శంఖముద్రలోనే మనము భ్రమరి ప్రాణాయామ చేద్దామండి. భ్రమరి ఆల్రెడీ మన ఎపిసోడ్స్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే భ్రమరి ప్రాణాయామ గురించి 2 ఎపిసోడ్లు చేస్తున్నాము. ఇప్పుడు జస్ట్ నేను చాలా క్విక్గా భ్రమరి ప్రాణాయామ ఎలా చేయాలో చెప్తాను. సో భ్రమరి ప్రాణాయామ ఏం లేదు, చక్కగా కూర్చున్నాము, వీపు నిటారుగా పెడతాము, నెమ్మదిగా శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకోవడం పూర్తయితే 2 పెదాలని దగ్గరికి చేస్తూ మకారం పలకడానికి ప్రయత్నం చేయాలి. ఇలా మీరు మీ కెపాసిటీ బట్టి, మీ స్వరపేటిక బట్టి మీరు ఎంత గట్టిగా పలకగలుగుతారో అంత గట్టిగా పలకడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక 2 సార్లు చేద్దామండి. శ్వాస తీసుకోవడం మాత్రం చాలా స్లోగా, దీర్ఘంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వన్ మోర్ సైకిల్. మీరు ఈ భ్రమరి ప్రాణాయామ పలికేటప్పుడు ఏదైతే సౌండ్ ప్రొడ్యూస్ అవుతుందో అది కంఠం వెనక నుంచి సౌండ్ వస్తూ ఉంటుందండి. ఈ సౌండ్ పై వైపుకి ట్రావెల్ అవుతుంది. మీ మెదడు అంటే మీ బ్రెయిన్ దగ్గర ఆ సౌండ్ వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఆ వేవ్స్ అనేవి పైకి ట్రావెల్ చేసినప్పుడు అక్కడుండే ఆడిటరీ నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి లైట్గా ఎగ్జైట్ అవుతాయండి. ఎగ్జైట్ అవ్వడం అంటే స్టిమ్యులేట్ అవుతాయి. ఆ స్టిమ్యులేషన్ జరిగినప్పుడు మీకు చెవికి సంబంధించిన సమస్యలు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అందుకని భ్రమరి ప్రాణాయామ మనం రికమెండ్ చేస్తాము. వి విల్ డూ వన్స్ అగైన్ లాస్ట్ సైకిల్. అండ్ గుర్తుపెట్టుకోండి, భ్రమరి ప్రాణాయామ ఎప్పుడు మకారం పలికేటప్పుడు సౌండ్ ఫస్ట్ స్లోగా వెళ్తుందండి. స్లోగా వెళ్తూ పీక్ ఎప్పుడు కొండ గుర్తుపెట్టుకోండి. మనం ఫస్ట్ చిన్న చిన్న స్టెప్స్ అంటే స్లోగా వెళ్తూ హైయెస్ట్ సౌండ్ వస్తుంది పీక్ దగ్గర, మళ్ళీ సౌండ్ డిక్రీజ్ అయిపోతూ 0 దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే గట్టిగా పలికి టక్కు మనకి కట్ చేయకూడదు. స్లో టు హై, హై టు లో. వి విల్ డూ వన్స్ అగైన్ ది థర్డ్ సైకిల్. ఇన్హేల్ స్లోలీ,
Now slowly rub your palms, make them warm. సో ఇది ఇప్పుడు మేము మీకు జస్ట్ 3 రౌండ్స్ చేశాను నేను. సో మీరు ఇంట్లో ఇది భ్రమరి ప్రాణాయామ 15 రౌండ్స్ దాకా చేసుకోవచ్చు. స్లోగా 15 రౌండ్స్ నుంచి 20, 26, 36, 40 మీ కెపాసిటీ. మీరు హాఫ్ అన్ అవర్ దాకా కూడా భ్రమరి ప్రాణాయామ చేయొచ్చు. ఏ విధంగా సైడ్ ఎఫెక్ట్ అనేది మీ బాడీకి జరగదు. మీకు వినికిడి సమస్యతో పాటు వేగస్ నర్వ్ కూడా స్టిమ్యులేట్ అయిపోతుంది భ్రమరి ప్రాణాయామ చేస్తే. అండ్ ఈ భ్రమరి ప్రాణాయామ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హ్యాండ్స్కి ఇబ్బంది ఉంది, మీరు శంఖముద్ర పెట్టుకోలేకపోతున్నారు, లేదా షణ్ముఖి ముద్ర, మన పాత ఎపిసోడ్ చూస్తే మనం షణ్ముఖి ముద్ర చేస్తాం. సో షణ్ముఖి ముద్ర పెట్టకపోయినా ఇది షణ్ముఖి ముద్ర అండి. సో షణ్ముఖి ముద్ర అంటే మీ చూపుడు వేలు వచ్చి కనురెప్పల మీద, సెకండ్ ఫింగర్ వచ్చి మీ నాస్ట్రిల్స్ దగ్గర, మూడవది వచ్చి లిప్స్ మీద, నాలుగవది లిప్స్ కింద, బొటన్ వేలు వచ్చి చెవి యొక్క చిన్న అక్కడ బొడిపలాగా ఉంటుంది, ఆ బొడిపని క్లోజ్ చేస్తాము. శ్వాస తీసుకుంటాము, ముక్కుని లైట్గా లూజ్ చేసి, శ్వాస తీసుకున్నాక ముక్కుని క్లోజ్ చేసేస్తాము, చెవి క్లోజ్ చేస్తాము. ఇది షణ్ముఖి ముద్ర. షణ్ముఖి ముద్రే చేయాలని లేదు, శంఖముద్రనే చేయాలని లేదు. దోస్ హు డజంట్ వాంట్ టు డూ ఎనీ ముద్రాస్ దే క్యాన్ సింప్లీ డూ హమ్మింగ్. హమ్మింగ్ అని అంటే యూజువలీ కొంతమంది బాత్రూంలో పాటలు పాడుతుంటారు, అలా కాకుండా మీరు ఎప్పుడు టైం దొరికినా హమ్మింగ్ చేస్తూ ఉండండి. గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే హమ్మింగ్ చేసినప్పుడు ఆ సౌండ్ పైకి మీకు బ్రెయిన్ వేవ్స్కి తగులుతుందా లేదా, అంటే మీకు ఆ సెన్సరీ ఫీలింగ్ కలుగుతుందా లేదా అని గమనించాలి. ఇది ఎస్పెషలీ ఫర్ యువర్ ఇయర్స్. కంటికి సంబంధించి అయిపోయినాయి, చెవికి సంబంధించినవి అయిపోయినాయి. ఇప్పుడు మనం నెక్ రిలేటెడ్ దానికి వద్దామండి. సో నెక్ అనగానే మెడ. మన మెడ అనేది మన మెయిన్ బాడీకి హెడ్కి వారధి లాంటిది. సో నెక్ మూమెంట్స్ అనేవి చాలా ఉంటాయి, చాలా అంటే ఎస్పెషలీ 4 పార్ట్స్ ఉంటాయి. సో నెక్ మూమెంట్స్ ఏవేవి చేస్తే మనకి ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్కి హెల్ప్ చేస్తుంది. మీకు నెక్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఇప్పుడు నేను చూపించే 4 స్ట్రెచెస్ కంపల్సరీ చేయండి. ఇలా చేస్తూ ఉంటే మేజర్ ఇష్యూస్ రావు. ఇన్ కేస్ మీకు సర్వికల్ స్పాండిలైటిస్ ఉంది, కొంతమందికి ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ ఫోన్లు ఇలా పెట్టుకొని యూస్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మీకు ఏవైతే నర్వ్స్ ఉన్నాయో అంటే డిస్క్స్ ఉన్నాయో, డిస్క్ బల్జ్ అయ్యి ఉండొచ్చు, డిస్క్ జారిపోయి ఉండొచ్చు, ఇంకోటి అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సర్వికల్ రిలేటెడ్. సో నెక్ సంబంధించిన సమస్యలు ఉంటే ఒక 2 కండిషన్స్లో మీరు జాగ్రత్త వహించాలి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సివియర్ డిస్క్ సర్వికల్ స్పాండిలైటిస్ అంటే మీకు ఇది వేసేస్తున్నారనుకోండి, నెక్ బ్యాండ్ వేస్తున్నారనుకోండి, మీరు నెక్ రొటేషన్ చేయకూడదు. ప్లీజ్ డోంట్ డూ నెక్ రొటేషన్. అలాగే మీకు వర్టిగో ప్రాబ్లం ఉందనుకోండి, కళ్ళు తిరుగుతూ ఉంటాయి కొంతమందికి, సడన్గా ఇలా తలకాయ పైకి లిఫ్ట్ చేస్తే కళ్ళు తిరుగుతాయి. అలాగే ఇంకొంతమందికి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తిరగమన్నామని అనుకోండి, అంటే ట్విస్టింగ్ చేసేటప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఈ 2 ఇష్యూస్ ఉండేటప్పుడు మీరు జాగ్రత్త వహించి నెమ్మదిగా నెక్ స్ట్రెచెస్ చేసుకోవాలి. అదర్వైజ్ ఇప్పుడు నేను చూపించేవి చాలా సింపుల్ స్ట్రెచెస్, ఎవరైనా హ్యాపీగా చేయొచ్చు. ఇంకొన్ని స్పెషల్ స్ట్రెచెస్ కూడా ఉన్నాయి. మనము బాల్ పెట్టి యూస్ చేస్తాము, అలాగే ఫోమ్ రోలర్తో యూస్ చేస్తాము, బెల్ట్తో యూస్ చేస్తాము. ఇవన్నీ యోగా థెరపీ రిలేటెడ్. అవి మీకు ఏదైనా ప్రాబ్లం ఉండేటప్పుడు మీరు పర్సనల్గా వస్తే మీ ప్రాబ్లంని బట్టి మనం స్ట్రెచెస్ చేయిస్తాం. ఇప్పుడు జనరల్ స్ట్రెచెస్ చూద్దామండి. సో వీపు నిటారుగా పెట్టాము, నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మెడని పైకి లిఫ్ట్ చేయండి, శ్వాస వదులుతూ కిందకి తీసుకురండి. ఇన్హేల్, లిఫ్ట్ అప్, ఎక్సేల్, డౌన్. ఇన్హేల్, లిఫ్ట్ అప్, ఎక్సేల్, డౌన్. నెమ్మదిగా మెడని లిఫ్ట్ చేసి నేరుగా ముందుకు చూడండి. ఇప్పుడు ఇన్హేల్, టర్న్ యువర్ నెక్ టువర్డ్స్ యువర్ రైట్ సైడ్.
exhale, straight. Inhale, turn your neck towards your left side, exhale, straight. Inhale, right side, exhale, straight. Inhale, left side, exhale, straight. ఇప్పుడు మూడవ దానికి వెళ్తున్నామండి. మెడను వంచాలి. స్లోగా మీ కుడివైపు భుజం దగ్గర మీ మెడను వంచండి. Exhale, straight. Inhale, bend onto your left shoulder. Exhale, straight. Inhale on your right shoulder. Exhale, straight. Inhale, left shoulder. Exhale, straight. ఇది మూడవది అయిపోయిందండి. నాలుగవది నెక్ రొటేషను. నెమ్మదిగా మెడని వంచాలి. కుడివైపు నుంచి గుండ్రంగా మెడని వెనక్కి తీసుకెళ్తూ ఎడమ వైపుకి ముందుకు తీసుకురావాలి. శ్వాస తీసుకుంటూ మెడ వెనక్కి వెళ్తుందండి. శ్వాస వదులుతూ ముందుకు వస్తుంది. ఇంకొకసారి ఇన్హేల్, టేక్ యువర్ నెక్ బ్యాక్, ఎక్సేల్, కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ చేద్దామండి. ఇన్హేల్, టేక్ యువర్ నెక్ బ్యాక్, ఎక్సేల్, ఫార్వర్డ్. ఇన్హేల్, neck back, exhale, forward. Inhale, neck back, exhale, forward. Slowly relax. ఇవి 4 వేరియేషన్స్ అండి. నెక్ అప్ అండ్ డౌన్, నెక్ టర్నింగ్ టు రైట్ అండ్ లెఫ్ట్, నెక్ బెండింగ్ ఆన్ యువర్ రైట్, నెక్ బెండింగ్ ఆన్ యువర్ లెఫ్ట్ అండ్ నెక్ రొటేషన్. ఇవి ఫండమెంటల్ నెక్ స్ట్రెచెస్. ఎవరైనా చేయొచ్చు. ఎస్పెషలీ 2 కండిషన్స్ ఇందాక చెప్పాను, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ హ్యాపీగా చేయొచ్చు. ఇంకొక ఈజీ స్పెషలైజ్డ్ అంటే కొంతమందికి సర్వికల్లో అంటే దీంట్లో చాలా ఉంటాయి. ఒకటి సింపుల్ది నేను చూపిస్తాను. సో మీ ఎడమ చెయ్యిని వెనక్కి తీసుకువెళ్ళండి. ఎడమ చెయ్యిని వెనక్కి తీసుకుని వెళ్ళి కుడి మోచేతిని గట్టిగా పట్టుకోవాలి. ఎడమ చెయ్యిని వెనక్కి తీసుకుని వెళ్ళి కుడి మోచేతిని పట్టుకున్నాం. ఈ మోచేయిని మీరు గట్టిగా పట్టుకున్న తర్వాత మీ మెడని లెఫ్ట్ సైడ్కి వంచాలి. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే మీ కుడి చేయిని ఎడమ చేత్తో పట్టుకొని కిందకి లాగుతూ ఉంటారో మెడ ఏమో లెఫ్ట్ సైడ్ లాగుతున్నారు. అప్పుడు అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ అని అంటే దీన్ని ట్రాక్షన్ అంటారండి. యోగా థెరపీలో ట్రాక్షన్ పాత ఎముకల డాక్టర్స్ ఓల్డ్ అంటే ఇప్పుడుండే డాక్టర్లు కాకుండా పాత వాళ్ళకి తెలిసి ఉంటుందండి. ట్రాక్షన్ పద్ధతి అని ఉంటుందండి. బెల్ట్స్ వేసుకొని చేస్తూ ఉంటారు. అందులో ఇదొక పద్ధతి అండి. మీరు చేతిని కిందకి లాగుతున్నారు, మెడనేమో లెఫ్ట్ సైడ్కి లాగుతున్నారు. సో ఈ రెండు అటు ఇటు లాగుతున్నందువల్ల ఇక్కడ ఏదైనా నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే, ఏదైనా లోపలికి నొక్కుకోపోయి ఉంటే బ్లడ్ ఫ్లో అనేది ఈజీగా జరిగి మీకు నెక్ అనేది క్లియర్ అవుతుందండి. అక్కడ పెయిన్ ఏదైతే ఉందో నెమ్మదిగా రిలీజ్ చేస్తాము. అలాగే రివర్స్ కూడా చేయాలి. ఇప్పుడు మీ కుడి చేయిని ఎడమ మోచేయిని పట్టుకోవాలి. మోచేయిని గట్టిగా పట్టుకొని ఉండాలి. మీ మెడ నెమ్మదిగా కుడి వైపుకు వంచుతూ ఉండాలి. చెయ్యి ఏమో గట్టిగా ఉండాలి. చెయ్యి లిఫ్ట్ అవ్వకుండా చూసుకోవాలి. మీరు లిఫ్ట్ అవ్వకుండా చూస్తే మీకు ఆ స్ట్రెచ్ అనేది కనిపిస్తుంది. అగైన్ స్లోలీ రిలీజ్. ఇవి నెక్కి సంబంధించిన స్ట్రెచెస్. ఇంకా చాలా ఉంటాయండి. పడుకొని కూడా మనం చేయొచ్చు. ఇందులో సర్వికల్ స్పాండిలిటిస్ ఉంది అంటే సివియర్ కాకుండా స్టేజ్ 1 స్టేజ్ 2 ఉందనుకోండి, లేదా ఎక్కువగా డెస్క్ మీద కూర్చుంటున్నారు, మొబైల్ ఎక్కువగా యూస్ చేస్తుంటే ఇంకొక సింపుల్ టెక్నిక్ అండి. మీరు మీ బెడ్లో ఇలా పడుకోండి, సోఫా ఉన్నా పర్వాలేదు, కానీ ఎలా ఉండాలంటే మీ చెయ్యి ఇలా ఉండాలి. నేల మీద మీరు సైడ్ పోస్చర్లో పడుకోవాలి. సైడ్ పోస్చర్లో పడుకున్న తర్వాత ఒక చెయ్యి సపోర్ట్కి పెట్టుకుంటారు. నెమ్మదిగా ఇప్పుడు మీ మెడని పైకి లిఫ్ట్ చేయండి మేడం. స్లోగా మళ్ళీ ఎక్సేల్, గో డౌన్. ఇన్హేల్, స్లోలీ అప్, ఎక్సేల్, డౌన్. ఇన్హేల్, స్లోలీ అప్, ఎక్సేల్, డౌన్. ఇప్పుడు మేడం రైట్ సైడ్ చూపించారు. సో మీరు లెఫ్ట్ సైడ్ కూడా అలాగనే చేయాల్సి ఉంటుంది. జస్ట్ 3 రౌండ్స్ చూపించానండి. 10 రౌండ్స్ దాకా మీరు రెగ్యులర్గా ఈ నెక్ రిలేటెడ్ స్ట్రెచెస్ చేస్తూ ఉండాలి. సో ఈరోజు కార్యక్రమంలో మనము సీనియర్ సిటిజన్స్కి నెక్ రిలేటెడ్ స్ట్రెచెస్ ఏవి చేస్తే బాగుంటాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశామండి. ఇవన్నీ మీరు రెగ్యులర్గా చేసుకోవచ్చు. అలాగే నేను ఫస్ట్ నుంచి చెప్పేది, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఒక్కసారి డాక్టర్తో కన్సల్ట్ చేసి మంచి యోగా థెరపిస్ట్ని కన్సల్ట్ అవ్వండి.
మీకు యోగా థెరపీ, యోగాకి డిఫరెన్స్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. యోగా థెరపీ ఈజ్ ఏ పర్సనలైజ్డ్ సెషన్. మీ ప్రాబ్లంకి సంబంధించి ఏవైతే ఆసనాలు, ఏవైతే మీరు ప్రాణాయామాలు చేయాలో వాటి గురించి మీకు ఒకటే పర్సనల్గా చేయిస్తారు. సో మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా మీరు పర్సనల్గా నాకు ఫోన్ చేయొచ్చు, మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టచ్చు. ఫేస్బుక్లో మన ఛానల్, ఫేస్బుక్లోను యూట్యూబ్లోను మన ఛానల్ ఉంది. మీరు ఎప్పుడైనా ఏదైనా సెషన్ని ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ బుక్ చేసుకోవాలి అంటే నాకు ఒక మెసేజ్ పంపించండి. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ. ఎగ్జిబిషన్ మొట్టమొదటిసారిగా మన నెల్లూరులో జలకన్యల ఎగ్జిబిషన్. జలకన్యల ఎగ్జిబిషన్ ఇంకా 150 అడుగుల అతిపెద్ద నయాగరా వాటర్ ఫాల్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఎగ్జిబిషన్. మీ చిన్నారులకు పెద్దలకు వినోదాన్ని అందించే రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన స్టాల్స్ తో సరికొత్త షాపింగ్ అనుభూతి. విచ్చేయండి జలకన్యల ఎగ్జిబిషన్, SVGS కాలేజ్ గ్రౌండ్స్, NTR నగర్ హైవే ప్రక్కన, నెల్లూరు.